దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుని అనబడును. నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకెచ్చను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నని గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుని అనబడును. ఇదిగో ప్రభు దాసురాలని, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇది విన్నావా? మరియ గర్భవతి అంట. ఆమెను ఎలా వివాహం చేసుకుంటావు? వదిలే, ఆమెను వదిలే. ఏంటి? మరియ గర్భవతియా? ఆమెను నేను వెంటనే విడనాడేదను. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. అవునా? అయితే నేను మరియను చేర్చుకుందును. వినండి, వినండి. సర్వలోకం నాకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఆగస్తు వలన ఆజ్ఞాయను. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళడం. అవును, నా ఇక్కడ వేసాను కదా, ఎక్కడుంది? ఖచ్చితంగా లచ్చమ్మే తీసుంటది. దాని పని చెప్తా. లచ్చమ్మా, ఓ లచ్చమ్మా. ఇది పిలుస్తుందంటే దీని నోట్లో నోరాడు పెడతారు. లచ్చమ్మా, ఓ లచ్చమ్మా. ఆ శుభమ్మ వస్తున్నాను. నా పేడ ఇక్కడ వేసాడు, ఏమన్నా తీసావా? నీ పేరెంట్ తీలేదమ్మా. నువ్వు తెకపోతే ఇంకెవరు తీస్తారు? పిడకలు చేసుకుందామని నేను తెచ్చుకుంటే నువ్వు దొబ్బేస్తావా? ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నాంటి. నేను లేదని చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? నిజం చెప్పు, నువ్వే తీసుంటావు. ఈ ఊర్లో నాతో పెట్టుకునేంత ధైర్యం ఎవరికి లేదు. మరొక ప్యాట్ తీసుకొచ్చి కదా పెట్టు, లేకపోతే నీ సంగతి చెప్తా, నీ అంతు చూస్తా. ఏం చేస్తా? నీకు అసలే బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నేను లేదని చెప్తున్నాను కదా, మాట్లాడితే గొడవకు వస్తున్నా ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట ఉన్నవే నన్ను. నాకే బుద్ధలేదంటావా? నన్నే గెలంటావా? విన్నారా 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 ఎన్ని మాటలు అంటుందో? ఆగని సంగతి చెప్తా. ఎంత ధైర్యం నీకు? నా జోలికి వస్తావా? కపడండి. అమ్మా, నా భార్య నిండు గర్భవతి. తలవాల్చుటకు మీ ఇంట్లో స్థలం ఇస్తారా? పొద్దున్నే ఎవడు మొక్కం చూసానో ఏంటో, ఇలాంటి వాళ్ళు నాకు. పేడ లేదని నేనేస్తుంటే స్థలం కావాలంట. స్థలం లేదండి, దిక్కుని చెల్లవయ్యా. టింగ్ 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 టింగ్. అమ్మా, నా భార్య నిండు గర్భవతి. తలవాల్చుటకు మీ ఇంట్లో స్థలం ఇస్తారా? మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా పశువుల పక్కన స్థలం ఉంది, మీరు ఉంటారా? అలాగే అమ్మా. హడి హై 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 హడి హై హై హై. అరే పుల్లయ్యా, ఏంటి ఎల్లయ్యా? ఆడ కానప్పలే ఆడికెళ్ళాడేటి? ఆడున్నాడు. రే జక్కయ్య, ఇటు రారా. అమ్మో, అరే అల్లయ్యా, నిండు పెద్ద పాముందిరా. ఎక్కడ్రా? ఆ పొదల్లేరా. అట్ట అయితే మన గొర్రెలు చాలా భద్రంగా చూసుకోవాలరా. అవునవునరా.
అవునరా, చాలా భద్రంగానే చూసుకోవాలిరా. అరే వాళ్ళు చాలా చలిగుందిరా, ఒకసారి మంట పెట్టుకున్నాం రండ్రా. తల్లేరా దండం పదండి. రే మీ ఆవిడ ఏం కూరటిసింది? నేను తాత్రం ఆడిపోతున్నా. మా ఆవిడ చాలా రుచిగా పెడుతుంది, అదే ఎట్టుకొచ్చిన. నిజంగా రా. అరే మీ ఆవిడ చేపల పులుసు పెడితే మా నాటుకోడికి రెట్టిద్రా. ముక్క నోట్లో పెట్టుకొని నోట్లో నుండి నీళ్ళు ఊరాల్సిందేరా. నిజంగా రా. మీ ఆవిడ నాటుకోడి ఎగిరేసిందిరా. మా ఆవిడైతే మేము కూర వండిందిరా. ఏ సరేనా తిన్నాం. సోదలా ఏంద్రా ఇంత కంగారు పడిపోతుంది? మీ ఆవిడ ఏం కూరట్టేసిందండి? నా బాధ చెప్పుకుంటా, చెప్తే తీరదు. అరే నేను మా ఆవిడకి కొత్త కాక కొనిపించలేదని అసలు కూడే ఉండలేదురా, అలిగి పడుకుందిరా. అందుకే సజ్జు తెచ్చుకున్నాను రా. మీ ఆవిడ కూడే వండుకుని పడుకుందిరా. మా ఆవిడైతే ఇంటోకే రానిట్లేదురా. అరే మీ ఆవిడ అట్టుంటారా రా? మా ఆవిడైతే నన్ను చూసి గజ గజలు వణికిపోతురా. పైన పడ్డారు లోనలు అంటారు. ఈడైతే అలా అని చూసి పంచి తడుకోకుండా చాలు. అరే సలో కూరేస్తాం, ఈ పూటకు సరిపెట్టుకోరా. ఈరోజు కాలక్షేపం అయిపోయిందిలే. అరే బొద్దైతే నిండిపోయింది, కూలికి వేద్దాం రండ్రా. దండ్రా బాగి కొట్టుబాకే. ఇదంతా కళ, నేను నిజంగా కొట్టేసింది అనుకున్నా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పొన్నుకుని ఉండుట మీరు చూచెదరు. అరే మన కొరకు రక్షకుడు పుట్టాడంటారా? అవునేరా, వెళ్ళి చూసొద్దాం పదండ్రా.
రాజా, మిమ్మల్ని కలవడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు రాజా. వారిని ప్రవేశపెట్టుడి. చిత్తం రాజా. ప్రణామం రాజా. మీరు వచ్చిన కారణమేమిటో? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి. చిత్తం రాజా. రాజా, ఆలోచిస్తున్నావు? నీకు బదులుగా ఇంకో రాజు వస్తున్నాడంట కదా. కానీ సింహాసనం ఖాళీ చేసుకో, దుకాణం సర్దే. జనులను హతమార్చగలిగిన సామర్థ్యం ఉండి కూడా నీకే స్థానం లేకుండా పోయింది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రాజా. ప్రభువులకు ప్రభు అంట, యూదులకు రాజు నేనుండగా మరొక రాజా ఎవరక్కడ? 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ హతమార్చండి. చిత్తం రాజా. ఏంటి, రక్షకుడంట? ఈయనెవరు రక్షిస్తారో చూద్దాం. అమ్మ, మేము తూర్పు దేశపు జ్ఞానులము. పుట్టిన శిశువు రాజే ఉంటాడని నా ఊహ ప్రకారం నేను బంగారం తెచ్చాను. అమ్మ, ఈ యజ్ఞ పశువుని నాకు బొదుబడిగా బోలం తెచ్చాను. అమ్మ, ఈయన లోక యాజకుడని తెలిసి సామ్రాణి తెచ్చాను. ఆపండి మీ ఆనందం. రక్షకుడినైతే భూమి మీదకు రాకుండా ఆపలేకపోయాను, కానీ మిమ్మల్ని అయితే రక్షకుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపగలుగుతాను.